బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్యాలగూడలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఆ తర్వాత సూర్యాపేటకి చేరుకుని అక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. కేసీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాము. మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారి రాక సందర్భంగా మిర్యాలగూడలో మనం చూస్తూ ఉన్నాం. ఒక సందడి నెలకొంది, సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రాండ్గా వెల్కమ్ తెలిపేందుకు మిర్యాలగూడ పట్టణాన్ని అంతా కూడా గులామయంగా చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి బస్ యాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నల్గొండను ఒక సెంటిమెంట్గా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంటుంది. ఈ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే పర్యటించి, యాదాద్రి జిల్లాలోనే పర్యటించి రైతులకు కొండంత భరోసాను కల్పించారు కేసీఆర్ గారు. దీంతో పాటు ఏదైతే కృష్ణా ప్రాజెక్టులన్నింటి కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టేందుకు కూడా నల్గొండ వేదికగానే భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక్కసారిగా అల్టిమేటం జారీ చేశారు, గర్జించారు కేసీఆర్ గారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి ప్రజలను జాగృతం చేసేలాగా మరొకసారి తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతా ఉంది, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో అవన్నీ కూడా వివరించేందుకు కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. 17 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో సుడిగాలు పర్యటన చేస్తూ క్యాడర్ని కలుస్తూ జోష్ నింపబోతా ఉన్నారు. మిర్యాలగూడ నుంచే ఆ బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. దీంతో మిర్యాలగూడతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఒక ఉత్సాహం నెలకొంది, జోష్ నెలకొంది. ప్రస్తుతం కేసీఆర్ గారి బస్ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు నల్లమోతు భాస్కరరావు గారి కుమారుడు సిద్ధార్థ, అదేవిధంగా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు స్వయాన రైతునటువంటి చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. సార్, మీరు స్వయాన రైతండి, దాదాపు 40-50 ఎకరాలు మీరు ఇప్పుడు సాగు చేస్తూ ఉంటారు. మొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? సాగరడమ కాలువ కింద ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి? కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తారా? మీకు ధైర్యంగా ఉండబోతా ఉన్నారా? కేసీఆర్ గారు పోరుబాట బస్సు యాత్ర మిర్యాలగూడ ప్రాంతం నుంచి ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఇది. మొత్తం నాగార్జున సాగరు, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్ కూడా బ్రహ్మాండంగా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 18 క్రాపులు వ్యవసాయానికి బ్రహ్మాండంగా వానకాలం కానీ యాసంగి కానీ బ్రహ్మాండంగా మరి వాటర్ కంటిన్యూగా ఇచ్చి ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రైతులను కాపాడి ఆ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇచ్చి బ్రహ్మాండంగా ప్రతి రైతును తన కన్న కొడుకు లెక్క రైతును కాపాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి మనం ఇప్పుడు చూస్తున్నాం, కేవలం 4 నెలల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా ఎడారి లెక్క అనేక మంది రైతుల పొలాలు ఎండిపోయి మరి బ్రహ్మాండంగా పాపం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంత వాటర్ ఇచ్చి మద్దతు ధర ఇచ్చి కాపాడిన రైతులు ఈరోజు గోస అనుభవిస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన సూర్యాపేటకు వచ్చినప్పుడు చెప్పిండు, ఎవరైతే పంట నష్టం వచ్చినటువంటి చెందిన రైతులందరికీ, పొలాలు ఎండిపోయిన రైతులందరికీ కూడా అంచనా వేసి ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరం ఎండిపోయింది కూడా నమోదు చేయలేదు. ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో
బ్రహ్మాండంగా రైతాంగం ప్రజలు కూడా మరి గోస అనుభవిస్తున్నారు. రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పినటువంటి కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండంగా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం జరగబోయే రోడ్ షోను కూడా స్వచ్ఛందంగా వేలాది మంది రైతులు తరలి వచ్చి ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారిని మిర్యాలగూడ ప్రాంతం ఎన్నుకొని మొదటగా బస్సు యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఎట్లా ఉందండి యూత్ ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, సమస్యలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, ఎట్లా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు? ఈ ప్రాంత ఆయకట్టు రైతులు కూడా ఎట్లా ఆవేదన చెందుతూ ఉన్నారు? ఎట్లా తరలి వస్తూ ఉన్నారు కేసీఆర్ గారు బస్సు యాత్రకి? ఈసారి మన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 నెలల నుంచి మన రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ సాగర్ కాయకట్టు కింద మన నీళ్లు ఉన్నా కానీ ఇక్కడ మిర్యాలగూడ కానీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వలేకుండా ఖమ్మంకి నీళ్లు తరలించడం వల్ల ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత రైతుల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఆ దృష్టిలో పెట్టుకునే రైతులకు కేసీఆర్ గారు ఎంత దగ్గర ఇప్పుడు మనకి మిర్యాలగూడ నుంచే మనకి ఈ పోరు యాత్ర మొదలుపెట్టడానికి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడే రైతులు ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యారు, ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కేసీఆర్ గారు మన మిర్యాలగూడ నుంచి ఈ పోరు యాత్ర మొదలుపెట్టడం చాలా ఆనందకరం, సంతోషం. ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా తరలిరావడానికి అందరూ ఊర్ల నుంచి తరలిరావడానికి అందరూ దాన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా రైతులు ఇబ్బంది పడుతున్నారని మా మిర్యాలగూడకు అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నందుకు మా తరపున మేము కూడా భాస్కర్రావు గారి సూచనల మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా ఒక 40 నుంచి 50 వేల మంది ఈరోజు ఇక్కడ తరలి వచ్చి రేపు మన కేసీఆర్ గారి ప్రోగ్రాంని స్వచ్ఛందంగా దిగ్విజయం చేయడానికి అందరూ చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడికి ఈరోజు ఇందాక షెడ్యూల్ కూడా ఇచ్చారు. 1:30 నుంచి 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి 5 గంటల నుంచి 5:30 లోపు ఇక్కడ మిర్యాలగూడకు చేరుకుంటారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా 4:30కే మన మిర్యాలగూడ చేరుకొని కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి మనం అందరం కూడా రెడీగా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రజలకు కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మేము ఏదైనా మా విలేజ్కి ఊళ్ళకి పోయినప్పుడు కూడా వాళ్ళు బయటపడలేకపోయినా ఎక్కడైనా మమ్మల్ని ఆపి, సార్ ఇక్కడ మాకు ఏదో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు నీళ్లు ఉండే, మాకు పొలాలు పండించుకోవడానికి ఉండే, దాన్ని అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉండే, కానీ ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు మాకు 4 నెలల్లోనే తెలుస్తున్నాయి. అసలు ఇంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మేమే స్వచ్ఛందంగా, మీరెవ్వరు మాకు ఏర్పాట్లు చేయొద్దు, మేమే స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి వచ్చి మా సంఘీభావం తెలుపుతామని చెప్పి కూడా అందరూ చెప్తా ఉన్నారు. ఇవన్నీ రేపు పార్లమెంట్ ఎలక్షన్ మీద చూపించబోతా ఉన్నారు. తప్పనిసరిగా నిన్ననే కేసీఆర్ గారు టీవీ 9లో చెప్తూ 10 నుంచి 12 మనం గెలుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నారు. పబ్లిక్ కూడా కామ్గా ఓటింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు 10 నుంచి 12 మంది తప్పనిసరిగా రేపు గెలవబోతా ఉన్నాం. ఆ రిజల్ట్ మనం రేపు రిజల్ట్ వచ్చాక అందరికీ తెలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈ విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, మిర్యాలగూడ పట్టణం అంతా కూడా గులామయంగా మారడం జరిగింది. కేసీఆర్ గారు వస్తుంటున్న నేపథ్యంలో ఒక ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది, రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. క్యాడర్ అంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు వచ్చి స్వయంగా ధైర్యం చెప్పి ఎక్కడికక్కడ కూడా వాళ్ళని ఒక ప్రోత్సహించేలాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక దిశానిర్దేశం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ గెలవాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తారు. కాబట్టి సర్వత్ర కూడా ఉత్కంఠ నెలకొంది, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమై చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నల్గొండ మీదుగా మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడలో 5:30 ప్రాంతంలో ఇక్కడ భారీ రోడ్ షోలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో అయితే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడ దాదాపు 30-40 వేల మంది చుట్టుపక్కల గ్రామాల రైతులు, నియోజకవర్గ రైతులు అక్కడికి తరలి వచ్చి కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా అక్కడ తరలి వస్తున్నారు. ఈ నల్గొండ పార్లమెంట్ పరిధిలో 3 రోడ్ షోలు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ పరిధిలో కూడా రేపు బస్ యాత్ర ఉండబోతుంది. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. పూర్వ వైభవం మనకు కనపడుతూ ఉంది. ఎక్కడికెళ్ళినా కూడా రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఓవర్ టు యు. రైట్ రాము, థ్యాంక్ యూ.